మీడియా మిత్రులకి నా నమస్కారాలు. ఇక్కడ జరుగుతుంది వెంకన్న చెరువులో జరుగుతుంది పేదలకి 1978లో ఒక్కలగడ్డ ఆదాం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సిరివూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన సొంత ఊళ్ళో పేదలకు ఏదో కూడా పంచాలని చెప్పేసి ఆయన 71 మందికి తలకు ఎకరం, తలకు 2 ఎకరాలు పంచారు. ఎందుకు పంచారంటే పేదలు బతుకుతారు, బతికేవాళ్ళు చెరువు నిండిందనుకో బయటికి వెళ్ళిపోతారు, చెరువు నిన్నప్పుడు చేసుకుంటారు అని చెప్పేసి అప్పుడు పాలెండ్ర వెంకటారు గౌరవనీయ పాలెండ్ర గారు పెద్ద ఆయన పొద్దు చెరువు పెట్టడానికి అన్నాడు. అప్పుడు నాన్నగారు ఏం చేస్తారంటే ఒక్కలగడ్డ ఆదాం గారు వాళ్ళు బతుకుతారని అంటే వినలే ఆయన. వినబోతే అప్పుడు చెన్నారెడ్డి గారితో దగ్గరికి వెళ్ళి ఏమండి ఇలా చెప్పాను, వెంకటారు వింటలేదు అని చెప్తే వెంటనే అప్పుడు ఉన్న కలెక్టర్ గారు ఏవిఎస్ రెడ్డి గారు ఫోన్ చేసి మీరు దడ్డం లేదు చూడండి బతుకుతారని చెప్పేసి చెన్నారెడ్డి గారు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. ఒకసారి వీధి తీసుకోండి సార్, మీరు 45 సంవత్సరాలు బతుకుతున్నారు పేదోళ్ళు ఎవరంటే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు. ఇక్కడ చౌదరీస్ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు లేరు. నిజమే సార్, మూడు చౌదరీస్ అంటే వాళ్ళు రాదు ఎలాంటి వాటికి, వాళ్ళకు ఉండే ఆస్తులు వాళ్ళకు ఉంటాయి, లేకపోయినా ఉంటాయి వేస్తారు. ఇప్పుడు గౌరవనీయ మంత్రి గారు పారసాది గారు మొన్న మీటింగ్ పెట్టి మీర్జాపురంలో అడిగితే అప్పుడు రిక్వెస్ట్ చేశాం. ఆయన రిజర్వాయర్ కడుతున్నారు. రిజర్వాయర్ కడితే ఈ చుట్టుపక్కల ఊళ్ళందరికీ, రైతులందరికీ కొన్ని ఎకరాలు, 1000 ఎకరాలు పండుతాయి. ఇలాంటి నాయకుడు మాకు ఇంతవరకు దొరకలా. ఇలాంటి నాయకుడు కొలుసు పారసాది గారు అంటే నాయకుడు మాకు న్యూజిలో దొరకలా. పాలగడ్డ వెంకటారు చేశారు కానీ పెద్ద ఆయన చేసిన తర్వాత ఇప్పుడు ఆయన వచ్చి ఫాస్ట్గా రోడ్లు వేపించడం కానీ రిజర్వాయర్ కట్టిస్తున్నాడు. ఆయన రిజర్వాయర్ కట్టి యాయి కట్ట అంతా మంది కొన్ని ఊళ్ళకి, చుట్టుపక్కల ఊళ్ళందరికీ ఉపయోగం ఉంటుంది. దయచేసి ఇక్కడ చేసే వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది చేసి అలజడి ఆర్కను డబ్బులు దొబ్బేస్తున్నారు, తీసేసుకుంటున్నారు, లక్షలు కోట్లు ఏడొస్తుంది సార్ కోట్లు ఇక్కడ. రైతులు వాళ్తున్నారు, రైతులు ఎలా వాళ్తున్నారు. మా చైర్మన్ గారు ఉన్నాడు, ఇవ్వండి వీళ్ళు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మా పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. నేను చూపించండి. ఇప్పుడు మినిస్టర్ గారు తీసుకుంటాడు, లేదంటే ప్రెసిడెంట్ గారు తీసుకుంటాడు, లేదంటే మా చెరువు ప్రెసిడెంట్ గారు తీసుకుంటాడు, మా వైస్ ప్రెసిడెంట్ గారు తీసుకుని తీపిచ్చండి, చూస్తాం, తప్పలేదు. ఇప్పుడు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లరి చేసేది శాండ్, మైను, వైన్ వాళ్ళు దొబ్బేశారు. శాండ్, వైన్, మైను వైఎస్ఆర్సీపీ జగన్ గారి టైంలో జరిగింది. అదేనా ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో, గౌరవనీయ చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున అభివృద్ధి జరుగుతుంది. మీరు ఎందుకు కట్టుకుంటారు? మీరు చేయలేకపోయారు 5 సంవత్సరాల నుండి. 5 సంవత్సరాలు ఎదుగుంటే ఏం చేయలేకపోయారు ఆయన చెప్పారు. ఎవడు ఇల్లు కట్టుకోలేకపోయాడు, ఎవడు కనీసం చెల్లో ఏమైనా పండించుకోలేకపోయారు, ఇంట్లో పొలాలు పండించుకోలేకపోయారు. వస్తే మీకెందుకు అంత కుళ్ళు? ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక నాయకుడు మా పార్టీకి. తర్వాత లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నాడు, ఎన్ని తెచ్చాడు ఆయన చూడండి సార్. ఎందుకు దాన్ని రమ్మానండి, ఛాలెంజ్ చేస్తారు, రమ్మానండి, మేము అందరం ఛాలెంజ్ చేస్తాం, చెల్లో రమ్మండి, వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా. వైఎస్ఆర్సీపీ నాయకులకి రమ్మనండి, కూర్చోమనండి. అక్రమాలు చేస్తే మేము వెళ్తాం, కేసు పెట్టుకోమనండి, జైలుకి వెళ్తాం. ఇక్కడ అక్రమాలు ఏం జరగట్లా. మా ప్రెసిడెంట్ గారు అలాంటి కాదు, మా పార్టీ ప్రెసిడెంట్ గారు కాదు, మా వైస్ ప్రెసిడెంట్ గారు అలాంటి కాదు, వీళ్ళందరూ మా బోస్ గారు అలాంటి కాదు, నాని గారు అలాంటి కాదు. జనాలకు ఉపయోగపడేది, ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేది అదే చేస్తాం తప్ప మేమేమీ చేయట్లా. మాకు అవసరంలా, మా వాళ్ళు ఎవరికి అవసరంలా. డబ్బులు మీ పార్టీలో జరిగినట్టు మా పార్టీలో జరగదు. పారదర్శకంగా చేస్తున్నారు మా వాళ్ళు పారదర్శకంగా చేస్తారు. మీరు వచ్చి మా పార్టీని అన్యాయంగా మీరు ఇష్టం మాట్లాడితే మేము సహించాం. మీరు అలా మాట్లాడితే నేను టెంట్ వేసి కూర్చుంటా, రమ్మనండి, వాళ్ళు రమ్మండి. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను మిర్జాపురం టెంట్ వేసి కూర్చుంటా, నిరాదీక్ష చేస్తా, రమ్మండి, తప్పుంటే నిరూపించుకోనండి. కాదన్నా మా ప్రెసిడెంట్ తప్పు చేశాడా, లేదంటే మా పార్టీ ప్రెసిడెంట్ పని చేస్తే వైస్ ప్రెసిడెంట్ గారు తప్పు చేశాడా, లేదంటే ఈయన
తప్పు చేస్తే రమ్మనండి ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఇది జగన్తో కూడా, గౌరవనీయ జగన్ గారికి, మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి, వాళ్ళ నాన్నగారితో పాదయాత్ర చేశాను నేను. ఏ సార్ రాజశేఖర రెడ్డి గారితో రమ్మని ఛాలెంజ్ చేస్తా. పంపించండి మీ నాయకుల్ని, నూజుల్లో ఉన్న నాయకుల్ని ఛాలెంజ్ చేస్తున్నా. నేను ప్రతాప్ గారిని రమ్మనండి, కూర్చొని మాట్లాడతాం. మాజీ ఎమ్మెల్యే గారిని కూర్చొని ద్వారా ఆపాలన మా నాయకుడు, మా మినిస్టర్ గారు పారదర్శకం చేస్తున్నాడు, ప్రజలకు ఉపయోగపడుతున్నాడు, చేస్తున్నాడు. ఆయన అల్లరి చేస్తే మాత్రం మేము ఊరుకోం. ఓకే, ఏమైనా ఉంటే మాత్రం మీరు రండి. ఓకే, మీకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మీర్జాపురం గ్రామ పార్టీ నూజిడు మండలం వైస్ ప్రెసిడెంట్ గారి మందపాటి శంకర్ని అండి. మీర్జాపురం గత ఎంకన్న చెరువు గత 7 సంవత్సరాల నుంచి మీర్జాపురం చెరువులో మట్టి ఎత్తుతాం అనేది ఇంతవరకు లేదు. ఒక రామకోటయ్య గారి టైంలోనే అప్పుడు ఎత్తారు, తర్వాత ఇంతవరకు అసలు మట్టి ఎత్తుతం లేదు. దీనికి బాగా ఇబ్బంది పడిపోయి రైతులు కానీ, పొలాలలో పామాయిల తోటలు కానీ, మెరకలు కానీ తోలుకునే వాళ్ళకి, ఇంకోటి మొన్న వైఎస్ఆర్ కాలనీలో తోలుకున్న వాళ్ళు, కొత్తగా మేము మా మంత్రి గారి ద్వారా మేము పర్మిషన్ తెచ్చుకుని, మా పార్థసారథి గారు కూడా పర్మిషన్ ఇచ్చి, లేబరు మట్టి ఎక్కడికి వచ్చినా సరే ఊళ్ళో ప్రతి మీటింగ్లో వచ్చినా ఏమండి మాకు మట్టి లేదండి అని అడుగుతుంటే, ఆ మట్టి ఏంటన్నా అని క్షుణ్ణంగా పరిశీలించి ఏంటి మన కాలనీ వాళ్ళకినో మన అదేంటి గృహాలు కొత్తగా కట్టుకున్న గృహాలకి, ఇంకొకటి చాలా బరంతులకు తోలుకుంటాకి, ఎక్కడికి ఎటువంటి అన్యాకాంతం కాకుండా శుభ్రంగా తోలుకోమని పర్మిషన్ ద్వారా మా మంత్రి గారు పర్మిషన్ ఇప్పించారు. దానికి పర్మిషన్ ద్వారా పెట్టించాము. కానీ కొంతమంది ఆక్యుపేషన్ చేసిన దాంట్లో గత 70 సంవత్సరాల నుంచి చాలామంది ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మామూలుగాను మైనార్టీలు కానీ అందరూ 70 మంది ఉన్నారు. అది ఫస్ట్లో పర్మిషన్ ఇచ్చినా సరే ఎవరో ముందుకు రాలేదు. ముందుకు వచ్చి నేను ఇస్తానని అన్నది కాంట్రవర్సీ లేదు. ఒకరికొకరు ఏంటూ డబ్బాలు మామూలుగాను అన్ని అడావుడి చేశారు. స్వచ్ఛందంగా అందరూ కలిసి నాయకులు, ఊళ్ళో నాయకులు, మామూలుగా రైతులు అందరూ మీటింగ్ వేసుకుని ఏం చేద్దారని మంత్రి గారిని కోరుకుంటే, మీరు ఒక కమిటీ ఆల్మోస్ట్ అందరు పార్టీ వాళ్ళని కమిటీ వేసుకుని మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయండి. ఆక్యుపై చేసుకున్న వాళ్ళకి వాళ్ళని సరి చేసుకుని మీరు క్షుణ్ణంగా పరిచయించి, ఇంకోటి ముందు మన లిఫ్ట్ ఇరిగేషన్ వస్తుంది కాబట్టి రిజర్వాయర్ పోలవరం కాలం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చి మినీ రిజర్వాయర్ అవుతుంది. దాని ఎస్టిమేషన్ కూడా ఫార్వర్డ్ చేసి మన ఆఖరిపల్లిలో ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని అనౌన్స్ చేశారు మన మంత్రి గారి ద్వారా. అట్లా ఉంది కాబట్టి దీన్ని డెవలప్ చేయాలనే ఆదుర్తతో మనకి తోలుకుంటాం జరిగింది. కానీ ఇక్కడ నాదోళనని ఇక్కడ దోలపోతే ఇంకో ఎకరంకి వెళ్తే అతను కలెక్టర్కి పెడతాం, ఎంఆర్ఓ చేస్తాం, ఆర్డీఓ చేస్తాం, మన సబ్ కలెక్టర్కి, ఏలూరు కలెక్టర్ గారికి. ఏంటంటే మంత్రి గారి ద్వారా ఇక్కడ గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, ప్రెసిడెంట్ గారు ఇంకొకరు అని ఇతరంగా తినేసేస్తున్నారు. కుంభకోణం జరిగిపోతుందని అంటున్నారు. కానీ ఇక్కడ ఏ కుంభకోణం లేదు, సజావుగా వెళ్తుంది మట్టి. కావాలంటే మీ మీడియా ద్వారా కాదు, మీరు మొత్తం జిల్లా మీడియా కూడా వచ్చి చూసుకొని చేసి ఏదైనా రుజువు అయితే మాకు తగిన శిక్ష చేయండి. కానీ ఇంతవరకు ఇక్కడ ఏ అన్యాకాంతం జరగలేదు, ఏదీ లేదు. సక్షంగా మాకు రిజర్వాయర్ కాదు, కింద ఇదే రిజర్వాయర్ శాంక్షన్ అయింది. కానీ ఒకప్పుడు శాంక్షన్ అయ్యి పోయింది. కానీ ఇప్పుడు రిజర్వాయర్కి వచ్చింది, భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈ మీర్జాపురం నుంచి 16-17 గ్రామాలు వాటర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. పామాయిల్ బాగా అభివృద్ధి చెందాలని అందరూ పామాయిల్ వేసుకుంటున్నారు. దానికి మట్టి ఎత్తే ముందు కట్ట వాళ్ళు అదేంటి డిఏపి కట్ట 2200 2300 అవుతుంది. ఈ బలం మట్టి వేసుకుంటే బాగా కాయలు కాస్తుంది, బాగా విపరీతంగా కొంచెం అభివృద్ధి చెందుతానని చాలకి ఇంటికి అన్నిటికీ జరుగుతుంది. కానీ ఇక్కడ కొంతమంది స్వార్థపరులు కానీ చేసి ఇక్కడ అదిగో పేషెంట్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది, మంత్రి గారి ఆధ్వర్యంలో ఇచ్చలవిడిగా జరుగుతుంది అని ఆగవాగం చేసుకుంటున్నారు. కానీ ఇది అంత కరెక్ట్ కాదు. శుభ్రంగా చక్కగా నీట్గా జరుగుతుంది. కాబట్టి మాకు పర్మిషన్ ఇచ్చినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు. మీడియా వాళ్ళకు కూడా మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడే మీకు ఉంది అన్నిటికీ ఎక్కడికి రమ్మన్న లెక్కలు మా పేషెంట్ గారి ద్వారా మేము ఎక్కడికైనా వస్తామండి. సెలవు తీసుకుంటాం. సార్ మాది మీర్జాపురం గ్రామం. నా పేరు మరీద్ గాంధీ. నేను గ్రామ పార్టీ అధ్యక్షుడు అండి ఇక్కడ మీర్జాపురం గ్రామంలో. మేము గత 5 సంవత్సరాలుగా మాకు మట్టి అనేది దొరకట్లేదు సార్. రైతాంగం ఈ మీర్జాపురం గ్రామంలో రైతాంగం ఎక్కువ అండి. పెద్ద గ్రామం, 4000 ఓటింగ్ ఉంది. పెద్ద గ్రామం. మేము ఒక 2 ఇయర్స్ని బట్టి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మినిస్టర్ సార్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. సార్ మీర్జాపురం గ్రామంలో మట్టి అనేది దొరకట్లేదు, వైసీపీ గవర్నమెంట్లో మట్టి తవ్వనీ లేదు, మాకు మట్టి డెఫిషియన్సీ ఉంది. దాని గురించి మీరు దయించి ఫార్మర్ల నుంచి దయించి ఇక్కడ మట్టి తవ్వకాలు తోలి భూములు మెరక చేసుకుంటున్నారండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాం సార్. రిక్వెస్ట్ చేస్తే మాకు బిఫోర్ మే మంత్లో మాకు పర్మిషన్ ఇచ్చారండి ఒక 20 డేస్కి.
20 డేస్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత చెరువులో మిషన్ పెడతాక తీసుకొచ్చామండి. మిషన్ పెట్టిన తర్వాత ఇక్కడ భూములు ఆక్రమణలో ఉన్నాయి, ఎస్సీలు బీసీలు ఉన్నాయి, ఇప్పుడు గత ఒక 30 సంవత్సరాలు బట్టి చేసుకుంటున్నారు అని చెప్పి రైతులు ఆపారండి. రైతుల్ని మేము అందరినీ కన్విన్స్ చేసుకుని, అయ్యా ఈ చెరువు అనేది 100 ఎకరాల చెరువు, ఈ చెరువు అనేది నిండిందనుకో ఈ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకి బోర్లు రైతులు బాగా ఇదిగా ఉంటారు, దాన్ని యూటిలైజ్ చేసుకోండి అని చెప్పి రైతుల్ని కన్విన్స్ చేసుకున్నాం సార్. అదను నెక్స్ట్ మినిస్టర్ గారు కూడా మనకి ఫస్ట్ వచ్చినప్పుడు పార్టీలోకి వచ్చినప్పుడు మీకు మిర్జాపురం గ్రామంలో మేము మినీ రిజర్వాయర్ చేస్తాము, నెక్స్ట్ వచ్చేపాటికి దీన్ని పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి మీకు ఇక్కడ వాటర్ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంపిస్తాము, ఇక్కడ నుంచి అవసరమైతే నూజివేడికి ఇక్కడ కంపెనీలు వచ్చినాయి కదా మల్లవెల్లి మెగా ఫుడ్ పార్క్ కూడా అందుబాటులో ఉంది, 100 ఎకరాలు ఉన్న చెరువు ఇక్కడ ఈ లోకల్ ఎక్కడా లేదని చెప్పి 158 ఎకరాలు ఉన్న ఈ చెరువు ఎక్కడా లేదు, దీన్ని మీకు మినీ రిజర్వాయర్ చేసి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల రైతులు సత్యామలం చేస్తామని చెప్పి సార్ మాకు హామీ ఇచ్చారండి. దాని నిమిత్తం ఒక 5 సంవత్సరాలు అవుతుంది కదా సార్ మేము మట్టి మిషన్ పెట్టగా రైతులందరినీ కన్విన్స్ చేసుకున్నాం సార్. కన్విన్స్ చేసుకుంటే మాకు తులమా ఫలమా ఎంతో కొంత ఇచ్చి మీరు ఇది చేసుకోమంటే ఒక రైతుకు వచ్చి ఒక ట్రిప్కి 40 రూపీస్ కాడికి ఇచ్చి మేము కన్విన్స్ చేసుకున్నాం సార్. కన్విన్స్ చేసుకుని ఊళ్ళో ఉన్న రైతులందరికీ చాలాలోకి తోలుకుంటున్నాం సార్. మెరక చేసుకుంటాకి తోలుకుంటుంటే ఇక్కడ అదర్ పార్టీస్ వాళ్ళు కావాలని కాంట్రవర్సీలు క్రియేట్ చేసి ఈ రైతులు అందరూ ఆపుకున్న రైతులకి ఎవరికి కూడా ఫార్మర్స్కి ఎవరికి కాగితాలు లేవండి, ఏమీ లేవండి. అయినా కానీ రైతులు అందరూ మిర్జాపురం రైతులందరూ ఆలోచించుకుని అయ్యా వాళ్ళు కూడా అన్యాయం అవ్వకూడదు, ప్రతి ఒక్కరికి కూడా తులవ ఫలం ఇచ్చి మట్టి తోమి రైతులందరూ కూడా మెరక చేసుకుని ఇది చేసుకోండి, చెరువు కూడా లోతు అవుద్ది, భూగర్భ జలాలు పెరుగుతాయి, రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్కి ఇక్కడ వాటర్ పాండ్ అనేది పెద్దదవుద్ది, రిజర్వాయర్ అవుద్ది అని చెప్పి కన్విన్స్ చేసుకుంటే రైతులందరూ సహకరించి ఇచ్చేస్తే వైసీపీ పార్టీ నేతలు దీనికి కావాలని కాంట్రవర్సీ చేసి అక్కడికి వెళ్తుంది, మల్లవెల్లి వెళ్తుంది, ఇండస్ట్రీలకు వెళ్తుంది, లేకపోతే వేరే గ్రామానికి వెళ్తుంది అని అంటున్నారు. అదంతా తప్పుడు ప్రచారం అండి. మేము బాగా పర్టికులర్గా ఇక్కడ ఉండి మా చెరువులకు సంబంధించిన ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, చెరువులకు సంబంధించిన నాయకులు, మిర్జాపురం గ్రామ రైతులందరూ కూడా దీన్ని ఎక్కడికి బయటికి వెళ్ళనీయకుండా ఊళ్ళో రైతులకే తోలుకోవాలని చెప్పి నెక్స్ట్ ఈ మిర్జాపురం రైతులకి మల్లవెల్లి మెగా ఫుడ్ పార్క్ అంతా కూడా వ్యవసాయ భూములు ఉన్నాయి సార్. వ్యవసాయ భూములు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వాళ్ళ వ్యవసాయ భూముల్లోకి మట్టి తోలుకుంటున్నారు సార్. పామాయిల్ తోటలు ఉన్నాయి, కొబ్బరి తోటలు ఉన్నాయి, కోకో తోటలు ఉన్నాయి, ఖాళీ ల్యాండ్లు ఉన్నాయి, అన్నిటికీ తోముకుంటున్నారు తప్ప ఈ మట్టిని దుర్వినియోగం చేసి కంపెనీస్ తోలుకోవడం అనేది ఫేక్ అండి సార్. అది 100% ఫేక్ మాట. కావాలని వైసీపీ నాయకులు ఇక్కడ కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఏదో రకంగా ఈ మట్టి తవ్వకాలు వాళ్ళ వల్ల అవ్వలేదు. మేము మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసుకున్నాం, ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మేము పర్టికులర్గా పర్మిషన్ తీసుకొచ్చి ఎటువంటి దందా చేయకుండా పారదర్శకంగా దందా చేస్తున్నారు. ఎవరు దందా చేశారు? మేమందరం 10 ఎకరాల రైతులు. మాకు దందా చేసి సంపాదించాల్సిన అవసరం లేదు, ఇది చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా దందా చేసి ఎక్కడ దాకా వెళ్తామండి? తెలుస్తుంది కదా. ఇది మినిస్టర్ గారికి ఏం సంబంధం అండి? ఇది మినిస్టర్ గారికి తప్పు చేస్తాకి, లేకపోతే మినిస్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి పెడతాకి ఎవరిలో దందా చేయట్లేదండి. మినిస్టర్ గారికి ఎటువంటి సంబంధం లేదు. రైతులు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాం, పర్మిషన్ ఇచ్చారు. ఈ ఆఫీస్కి వెళ్ళాం, డిఈ ఆఫీస్కి వెళ్ళాం, ఏఈ ఆఫీస్కి వెళ్ళాం, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళి మట్టి పర్మిషన్ తెచ్చుకుని పారదర్శకంగా రైతులందరూ తోలుకుంటే కావాలని బురదజన్నే ప్రయత్నం వీళ్ళు చేసి పద్దాక మిషన్లు ఆపుతాం. వీళ్ళు వచ్చి వీఆర్ఓని పంపించి మిషన్ ఎవరు సార్? కావాలని వైసీపీ నాయకులు. ఎవరంటే పల్లిపాముల రవి గారంట, ఆయన కసిన్ గారుల రవి గారంట. మిగతా రైతులందరూ ఉన్నారు సార్. ఇక్కడికి వచ్చి మాకు సహకరించి మట్టి ఇది తోమింది కూడా మీకు పర్టికులర్ కనపడుతుంది కదా. మేము ఎక్కడ తోలాం? ఇక్కడ ఇదే ఉంది సార్. చెరువు కింద ఒక 10 ఎకరాలు ఉందండి. చెరువును అనుకున్న ఉప్పరావు కానీ ఆ చెరువు నిండినప్పుడు ఆ ఓటంతా ఇలిసిపోయి ఆ చాలలోకి వెళ్ళిపోతుంటే ప్రజెంట్ మొన్న చిన్ని గారు మాజీ ప్రెసిడెంట్ ఆయన తోలుకున్నాడు, అంతకుముందు మాజీ ప్రెసిడెంట్ జోగి ప్రభాకర్ తోలుకున్నారు, అంతకుముందు వాళ్ళు వీళ్ళందరూ కూడా చెరువు కింద భూములు ఉన్నాయి, దాంట్లో ఓట వెలిసిపోతుంది, రైతాంగంగా ఇబ్బంది పడుతున్నారని మట్టి తోముకుంటే దీన్ని కాంట్రవర్సీ చేసి ప్రతి ఒక్కళ్ళు మీడియా ఎవరికండి మీడియా వాళ్ళకి డబ్బులు ఇచ్చిందని చెప్పింది ఎవరికి, అధికారులకు డబ్బులు ఇచ్చిందని చెప్పింది ఎవరికి, ఎవరు వచ్చిన వాళ్ళు పర్టికులర్గా పలానా మనిషికి ఇచ్చారు, పలానా మీడియా వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారని మీరు ప్రూవ్ చేయండి. మేము ముక్కు నేలకు రాస్తాం సార్. మా మీద కావాలని బురద జిమ్మాలని వీళ్ళ వల్ల అవ్వలేదు, మేము చేసి చూపిస్తున్నాం. దానికి కావాలని క్రెడిట్ మాకు వస్తుంది, మా నాయకులకు వస్తుంది, టీడీపీ నాయకులు. కానీ వీళ్ళు బురజిరినే కార్యక్రమం ఎత్తుకుని కాంట్రవర్సీ ఏ మీడియా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, ఏ అధికారికి డబ్బులు ఇవ్వలేదు. పారదర్శకంగా ల్యాండ్ తోముకునే రైతుకి 40 రూపీస్ ఇస్తున్నాం, మిషన్కి 90 రూపీస్ ఇస్తున్నాం, ఫర్ 10 రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జెస్.
అంతవరకే తీసుకుంటున్నారు తప్ప ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని ఎవరో జోబులు నింపుకోవాలన్న అవసరం లేదు. ఎందుకంటే మేము రైతులు, మాకు 10 ఎకరాలు ఉంది, మా ప్రెసిడెంట్ గారు 40 ఎకరాలు ఉంది. మేము దోచుకుని తినేవాళ్ళం అయితే ఇట్లా ఉన్నాం సార్. దోచుకుని తినేవాళ్ళం అయితే వేరే రకంగా ఉండదండి. మేము దందాలు చేసేవాళ్ళం, లేకపోతే ఇట్లా చేసేవాళ్ళం. ఊర్లో వెళ్ళి ప్రజలను అడిగితే ఊళ్ళో దోలేరా లేదా కంపెనీలో దోలేరా అంటే వాళ్ళు చెప్తారు. కానీ వీళ్ళు కాంట్రవర్సీలు క్రియేట్ చేయాలని ఎవళ్ళకు కూడా గ్రామానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. మాకు ఒకసారి పర్మిషన్ వచ్చింది సార్, ఇంకొక 10 days పర్మిషన్ ఇవ్వమంటే ఎక్స్టెండ్ చేశారు సార్. తీసుకొచ్చి అక్రమ రవాణా, మట్టి అమ్మకుండా కొలుసుపారు సార్ది ఏంటి భాష ఏంటి, విధానాలు ఏంటి వీళ్ళు. మిర్జాపురం ఎంకన్న సార్, ఈ ఎంకన్న చెరువు అనేది రిజర్వాయర్ చేస్తానన్న వ్యక్తి కొలుసుపారు సార్ గారు మా హామీ ఇచ్చారు. అలాంటి నాయకుడు దొరుకుతూ మాకు అలాంటి నాయకుడు దొరుకుతూ మాకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇంతవరకు వచ్చిన నాయకులు ఎవరు చేశారండి సార్? మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. పట్టించుకున్న నాయకుడి మీద వీళ్ళు బురద చింపుతారు, వీళ్ళు చేయలేరు, చేసేవాళ్ళని ఇది చేస్తూ ఉంటారు. అంతే తప్ప ఎటువంటి కాంట్రవర్సీలకి మేము మాకు పర్మిషన్ ఇచ్చిన దాకా మేము మట్టి తోమి గ్రామ రైతులందరికీ అందజేస్తాము. మేము కంపెనీలకు అయితే తోలలేదు. కంపెనీలకు తోలేమన్నా రుజువు ఉంటే తీసుకురండి. బయటికి దుర్వినియోగం చేసుకున్నామంటే రుజువు ఉంటే తీసుకురండి. ప్రతిదానికి సోషల్ మీడియాని చూపించి మీరు భూతత్వంలో చూపించాల్సిన అవసరం లేదు. ఎటువంటి మీడియా మెంబర్స్కి కూడా మేము ₹1 ఇవ్వలేదు, ఒక అధికారికి కూడా ₹1 ఇవ్వలేదు. మేము పారదర్శకంగా చేస్తున్నాం, సిన్సియర్గా చేస్తాం, ఎట్టగా నిలబడి తోవేస్తాం అంతవరకే. కానీ ఎదటి మనుషులు జిమ్మే బురదకే మేమేం వంగం, ఎదటి పార్టీ నాయకులకి వంగం. అధ్యక్షులు ప్రెసిడెంట్ నేను. మామూలుగా సాధ గారిని అడిగితే తోలుకోమని చెప్పారు. మీటింగ్ పెట్టామండి ఊళ్ళో మీటింగ్ పెట్టిన రోజున మామూలుగా ఎస్సీల పొలాలు, బీసీల పొలాలు ఉన్నాయి సార్. వాళ్ళు మేము ఏమంటే పండించుకున్నామంటే ఎక్కడ ఉంది మీకు అని కాగితాలు తెమ్మన్నారండి. కాగితాలు తెస్తేనేమో దాంట్లో 77 సర్వే నెంబర్ తెచ్చారు సార్. 77 సర్వే నెంబర్ కాదు, 303 సర్వే నెంబర్ ఇదని. ఏముందా మీకు అని అడిగారు ఆయన. అక్కడే అడిగితే ఏమి లేదని మెదకుండా ఊరుకున్నారు. తర్వాత తెల్లారి మిషన్ పెట్టి తోకోమన్నారు సారు. తోకోమని వచ్చేసరికి మళ్ళీ అందరూ పెట్రోల్ డబ్బాలు, ఆయిల్ ఇంజిన్లు పెట్టి గాలి తడిపేసేసి నా రాగం చేశారు సార్. తర్వాత పక్కన ఏదో కొద్ది గొప్ప ఉంటే దాన్ని కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టి తవ్వాం సార్. తర్వాత ఈ పక్క వచ్చి నాది ఇస్తానని ఒక అతను వచ్చాడు సార్. దాన్ని బట్టి అతను మాట్లాడే ₹40 చొప్పున తవ్వాం. తర్వాత 30 దువ్వు 20 దువ్వు అనే మాట వచ్చింది. సరే తవ్వుతామా, అందరితో వరద పెట్టి తవ్వుతామంటే ఈ పక్క చేయని ఆయన మీడియాలు పెట్టి, కలెక్టర్ గారికి మీడియాలు పెట్టి, పేరు కసినకల్ల రవి అంటండి, నాకు తెలిసింది నిన్న సాయంత్రం. కసినకల్ల రవి అంటండి. బురద జల్లే మాట్లాడొద్దండి, కరెక్ట్ డైరెక్ట్ కావాలని నా తోమని వచ్చి అడుగు, తవ్వుతాం. లేదా నీది ఆపేస్తాం. ఎవరు ఇచ్చినా సరే ఇచ్చిన వాళ్ళదే తవ్వుతున్నాం. దీనికి తగ్గట్టు ఇప్పుడు ఇది తవ్వుకుంటే నీరు ఆపుకుంటే రామలేటికి వెళ్ళకుండా మామూలుగా కొల్లేటికి వెళ్ళిపోవాలి సార్ వచ్చిన వరద అంతా. దానికి బల్లలేసి ఆపుకుంటే మాకు చుట్టుపక్కల 20 గ్రామాలు ఉన్నాయి సార్. 20 గ్రామాలు కొన్ని వేల బోర్లు ఉన్నాయండి. ఇవాళ పంటశాలకు కూడా తుమ్ము తీసి పెడతలేదండి. తుమ్ము తీసి పెట్టకుండా ఆపుకొని బోర్ లెవెల్స్ కోసం ఆపుకున్నాం సార్ నీళ్ళు. ఆయన కూడా ఎంతో మెచ్చుకున్నాడు. అండర్ గ్రౌండ్ పెరిగితేనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా అదే చెప్పారు. దాని మీద వచ్చింది ఏదైనా ఆదాయం ఉంటే దాన్ని చేసుకోమని చెప్పారు సార్. మీటింగ్కి వెళ్ళామండి, నీటి వనరుల మీటింగ్ పెట్టారు విజయవాడ. అక్కడికి వెళ్ళాం సార్. ఆయన అదే మాట చెప్పాడు, శారద గారు కూడా అదే మాట చెప్పాడు. ఆపుకోండి, జాగ్రత్త చేసుకోండి, వాటర్ ప్రతి ఒక్క నీటి బిందువుని జాగ్రత్త చేసుకోండి అని చెప్పారండి. దాన్ని బట్టి వీళ్ళందరూ ఎస్సీ, బీసీ, ఓసీ, ఏసీ అన్నీ మొత్తం అందరూ ముందుకొచ్చి నాదోమని అడుగుతుంటే వరద తొక్కెళ్తాం సార్. వర్షాకాలం దగ్గరికి వచ్చింది. ఫస్ట్ అడిగిన రోజున ఇవ్వలేదు. 4 రోజులు అయిపోయింది. నేను మొదలెట్టి 4 రోజుల్లో 10 రోజులు అయిపోయింది సార్. ఇట్లా అడ్డంకులు వచ్చి ఒకటి బండి అడ్డం పెట్టి ఇట్లా అడ్డంకులు పెట్టి అడ్డంకులన్నీ ఆదుకుని ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది సార్. వర్షాలు పడితే తోలేం, మళ్ళీ నెట్ చేయడం తవ్వుతాం. దానికి తగ్గట్టు ఇప్పుడు పోలవరం కాలువ లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి శాంక్షన్ అయింది అన్నారు సార్. అది వస్తే మాకు మినీ రిజర్వాయర్ చేస్తామని అది కూడా చెప్పారు సార్. ఎంతో మాకు ప్రహ్లాదకరంగా ఉంది మంత్రి గారి ద్వారా, శారద గారి ద్వారా అండ్ అలా మేము ముందుకు వచ్చామండి. ముందుకు వచ్చిన రైతులందరూ కూడా వచ్చారు. వచ్చి మనకు అదే కావాలని అడిగారు. మా ఎందుకు దయించి అడ్డంకులు లేకుండా దీన్ని సర్వంగా దీన్ని సాగనిస్తే మేము ఉపయోగపడతామండి అందరికీ చేయటానికి. అదేండి సార్ నేను మాట్లాడేది. తీసుకోండి, ₹30 అయితే 30, 35 35, 40 అయితే 40. వాటర్ స్టోరేజ్ గురించి మామూలుగా మాకు కావాలని అడుగుతున్నామండి. భూగర్భ జలం అసలు ఎండిపోతుందండి. ఇప్పుడు వేసాను సార్, ఇసుక మూటలు వేసి ఆదుకున్నాం. కలంకి వెళ్ళకోకుండా, రామలేటికి పోకుండా వరద
ఇవాళ కాలంగా ఆపకుండా నీళ్ళు ఉన్నాయి చూడండి సార్, మీరు వీడియో పెట్టి ఈ రోజున కూడా నీళ్ళు చెల్లో ఉన్నాయి, బోర్లు అవుతున్నాయి సార్. మీరు మా యందు దయించి ఆ బురదల్లే మాటలను వినకుండా శుభ్రంగా మాకు మీరు సహకరిస్తే మేము ముందుకు వెళ్తామని నేను మీడియాని ఒప్పుకున్నాను సార్. నా పేరు గొల్లపల్లి రాజేశ్వరరావు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ జరుగుతున్న ఈ తవ్వకాలు, మట్టి తవ్వకాల గురించి మాట్లాడుతున్నాం. నేను తెలుగుదేశం పార్టీ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని. నా పేరు గొల్లపల్లి రాజేశ్వరరావు, మీర్జాపురం గ్రామం. ఈ గ్రామంలో ఇక్కడున్న ఎంకాన చెరువు సంబంధించి మాట్లాడుతున్నాం. మేము ఎంకాన చెరువులో కొద్ది రైతులు అంటే ఎస్సీలోని, బీసీలోని, ఓసీలోని ఆక్వేషన్లో ఉన్న రైతులు కొద్దిగా 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి ఆక్వేషన్లో ఉన్నారు. మా ఊరికి మట్టి తవ్వకాలు మ్యాక్సిమం 7 సంవత్సరాల నుంచి లేవండి. జగనన్న కాలనీ ఇచ్చారు, ఇంద్రమ్మ కాలనీ ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇల్లు కట్టుకునే వాళ్ళకి మట్టి దొరకని పరిస్థితిలో మేము మా పార్టీ పార్థసారథి గారు, మా మినిస్టర్ గారిని మేము 2 సంవత్సరాల నుంచి ఆయన హృదయపూర్వకంగా ఆయన్ని ప్రార్థించుకొని, సార్ మా గ్రామంలో మట్టి లేదు, 2000 పెట్టుకున్నా మాకు మట్టి దొరకట్లేదు, పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటున్నారు, మట్టి దొరకని సమయంలో వాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు సార్. అలాగే పేద రైతులే కాకుండా రైతాంగంలో పామాయిల్ మొక్కలు కానీ ఇంకో మొక్కలు కానీ రైతు వారీగా బరంతు తోలుకోవాలంటే అవకాశం లేక ఎరువులు, పురుగు మందులు రేట్లు ఎన్నో పెరిగిపోతున్నాయి. అవి కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు సార్. మాకు స్కిల్ట్ తీయడానికి అవకాశం ఇవ్వమని మా సారథి గారిని, మా మినిస్టర్ గారిని, పార్థసారథి గారిని కోరుకున్నందుకు మాకు హృదయపూర్వకంగా ఆయన పర్మిషన్ తెచ్చుకుని మీరు గ్రామానికి ఉపయోగించుకోమని మా చెరువు ప్రెసిడెంట్ గారు ఓలేటి రంగయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ గారు మరీదు వెంకటేశ్వర గారు, అలాగే చిలకండి బోస్ గారు, మరి శంకర్ గారు, ఈ కమిటీల్లో ఉన్న గ్రామ ప్రజలందరూ తీర్మానం చేసుకుని మీరు పర్మిషన్ తెచ్చుకుని ఊరికి మట్టి అనేది చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మంత్రి గారు, మరి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ ఊరికి ఆ ఊరే మట్టి తోలుకుని అభివృద్ధి చేసుకోమన్నారని ఆ యొక్క నిబంధనల ప్రకారంగా మా ఊరిని మట్టి తోలుకోమని పర్మిషన్ ఇప్పించారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసిన కళ మాకు నెరవేర్చారు పార్థసారథి గారు, మా మంత్రి గారు. ముఖ్యమంత్రి గారి కన్నా మా పార్థసారథి గారికి మేము ఎన్నో రుణపడి ఉంటాం, ఎన్నో కృతజ్ఞతలు చెప్తున్నాం. మా ఊర్లో మట్టి తోలుకున్న సమయంలో ఇప్పుడు ఇక్కడ ఆక్వేషన్ ఉన్న రైతులకు కూడా న్యాయం చేయమని మా పార్థసారథి గారు మాకు చెప్పారు. ఆ పార్థసారథి గారు చెప్పిన పరిధిలో మేము తీసుకునే రైతుల్ని వాళ్ళకి ఏమీ న్యాయం చేయాలి, ఆ భూములు ఎత్తాలంటే మనం ఎలా ముందుకెళ్ళాలనే ఆలోచనతో 10 మంది కూర్చుని చెరువు కమిటీ పెద్దలు, ఎంపీటీసీ లోకేష్ గారు, మరి రవి గారు, మరి సర్పంచ్ గారు వీళ్ళందరూ కూర్చుని, విజయభాస్కర్ గారు, చింతనేని సీన్ గారు కూర్చుని మీకేం కావాలి ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు 100 రూపాయలు అడిగారు సార్ ట్రక్కుకి. కాదని చెప్పేసి వాళ్ళు 40 రూపాయలు కేటాయించారు. ప్రతి రైతుకి 40 రూపాయల నుంచి 35, 30 రూపాయలు పరిధిని బట్టి వాళ్ళకి డబ్బులు చెల్లించి తోలుకునే రైతులకి, ఆ రైతు వారీగా భూములకి బరంతుకు కానీ ఇల్లు కట్టుకునే లేబర్కి కానీ 40 రూపాయలు ప్లస్ మిషన్కి 100, మరి మెయింటెనెన్స్ ఖర్చులు 180 రూపాయలు. ఫస్ట్ 150 పెట్టాం సార్. అది మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుందని 180 చేసాం సార్. ఇది చేసిన మాట వాస్తవం. అందరం ఒప్పించే మేము రైతాంగాన్ని, మా ఊరు ప్రజల్ని అంగీకరించి మేమందరం నడుచుకుంటున్నాం సార్. ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టి గవర్నమెంట్ ఎవరు తలలు కొట్టట్లేదు, ఎవరు పొట్టలు కొట్టట్లేదు. ఎవరి కాళ్ళకే ఇష్టపడి మా భూమితో ఉండి మాకు డబ్బులు ఇవ్వండి అంటేనే వాళ్ళ చేలో పెట్టి ఆ డబ్బుల్ని వాళ్ళకి వసూలు చేసి ప్రతి టిప్గా వాళ్ళకి 40 రూపాయల చొప్పున 30 రూపాయల చొప్పున ఇచ్చి, మరి మిషన్కి డబ్బులు ఇచ్చి రైతాంగం ప్రకారంగా ట్రాక్టర్ వాళ్ళు వాళ్ళ ఇష్టమైన కిరాయిలు తీసుకుని వాళ్ళు తోలుతున్నారు తప్ప ఎటువంటి అక్రమ తోలకాలు కానీ ఎటువంటి ఈ చెరువు కమిటీ రూపాయలు అన్యాయంగా తీసుకోవడం కానీ జరగలేదండి. జరిగితే సార్ మలవాలంటే మా గ్రామానికి సంబంధించి ఆనుకునే ఉన్నాయి సార్. మలవాళ్ళకి తోలుతాం అంటే ఇండస్ట్రీకి అయితే వెళ్ళలేదు సార్. ఇండస్ట్రీకి వెళ్ళలేదు. రైతు వారీగా ఏమైనా పక్కన మాకు వాళ్ళకే ఇప్పుడు ఆగండి సార్, మాకు పిల్లల్ని ఇచ్చుకొని తీసుకుంటూ ఉన్నాయి. మా భూములు మలవేలు ఉన్నాయి, మలవేలు భూములు మా ఉన్నాయి. అయితే కొన్ని
ఇక్కడ చిన్న విషయం జరిగింది సార్. మా ఊర్లో 80 ట్రాక్టర్లే ఉన్నాయి. పక్క విలేజ్ నుంచి కొన్ని ట్రాక్టర్లు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ ట్రాక్టర్ల వాళ్ళు కిరాయి కోసం పక్క విలేజ్లో పోతున్నారు, ఇక్కడ పోతున్నారో తెలియక కొన్ని తప్పులు అయితే జరగవచ్చు. కానీ ఎక్కువగా ఇండస్ట్రీకి అయితే అమ్ముకోలేదు సార్. రైతు వారిగా ట్రాక్టర్ వాళ్ళు బతుకుతా కానీ మరి రైతాంగంగా ఇళ్ళు కట్టుకుంటా కానీ ఇలా ఉపయోగించుకున్నారు తప్ప ఏరే అక్రమ తవ్వకాలు ఎక్కడ జరగలేదు. జరిగినాయని నిరూపిస్తే మేము బాధ్యులం సార్. నేను ఒక మీర్జాపురం గ్రామానికి సంబంధించిన నేను ఒక ఎస్సీని సార్. మా ఎస్సీలుగా సపోర్ట్ చేసి టిప్పుకి 40 రూపాయల నుంచి 30 రూపాయలు ఇప్పిస్తాం సార్. ఇంతకు మించి గవర్నమెంట్ ఏ తప్పు చేయలేదు. గవర్నమెంట్ తరఫున నేనే సమక్షం చెప్పుకుంటా. అంటే ప్రతిరోజు ప్రతిరోజు ట్రాక్టర్ ఆటం పెడతాం. రైతు వారిగా నా చేందోమని, నాకు ముందుగా డబ్బులు కావాలని, నాకు ముందుగా తవ్వాలని, నాకే ముందు డబ్బులు కావాలని అబ్జెక్షన్ చేసుకుంటున్నారు తప్ప గవర్నమెంట్ ఎటువంటి అబ్జెక్షన్ చేయలేదు. గవర్నమెంట్ ద్వారాగా మాకు అన్యాయం జరగలేదు. ఇక్కడ ఆపుకున్న భూముల్లో ముందు నా భూమి ఎత్తాలి, నాకు డబ్బులు కట్టాలని వివాదాలు జరుగుతున్నాయి తప్ప ఎవరో కూడా రైతు వారికి కానీ, ప్రెసిడెంట్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు కానీ ఎటువంటి రాజకీయాలు లేవు సార్. ఏ అక్రమాలు తవ్వకాలు లేవు సార్.